ఉన్న ఈ సంవత్సరం పాలనలో మీకు ఎలా అనిపిస్తుంది? 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఉద్యమంలో కళాకారుల యొక్క పాత్ర చాలా కీలకమైనది. ఎన్ని ఆటలు ఆడినాం, ఎన్ని పాటలు పాడినాం అంటే పొద్దుగానే లేవగానే అమ్మ నాన్నల వదిలిపెట్టి, ఆలిపిల్లల వదిలిపెట్టి, పల్లె పల్లె తిరుగుకుంటూ, గల్లీ గల్లీ తిరుగుకుంటూ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఆంధ్ర వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలను, దగలను, కుట్రలను ప్రతి ఒక్కదానిని కళ్ళ గట్టిగా ప్రజలకు చెప్పి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మన తెలంగాణ ఎట్లయితే వస్తుంది, మన తెలంగాణ ఎందుకు గోసపడుతున్నది, ఎందుకు మోసపోయింది, ఎవరి పాలనలో మోసపోయింది, మన తెలంగాణ మనకొస్తే మన నీళ్లు మనకొస్తాయి, మన నిధులు మనకొస్తాయి, మన ఉద్యోగాలు మనకొస్తాయి, మన బతుకులు బాగుపడతాయి అని 10 ఏళ్ల పాలనలో అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మేము కష్టపడ్డాము. ఇంత కష్టపడ్డ తర్వాత తెలంగాణను సాధించుకున్న తర్వాత ఆ 10 ఏళ్ల పాలనలో మా కళాకారుల పొట్టగొట్టిరు కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఉన్నటువంటి కళాకారులందరూ మరి నిరుద్యోగ కళాకారులు, వాళ్ళు నిజమైనటువంటి ఉద్యమ కళాకారులు. ఇంతకుముందు ఉన్నటువంటి 500 మందికి పోయిన ప్రభుత్వము 550 ఉద్యోగాలు ఇచ్చింది, కానీ దాంట్లో చాలా వరకు ఫేక్ కళాకారులే ఉన్నారు. సరిగా ఆట రాని వాళ్ళు, పాట రాని వాళ్ళు, అసలు డప్పు కూడా కొట్టరాదు వాళ్ళకి. మరి వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చిర్రో, ఎందుకు ఇచ్చిర్రో ఆ క్రమంలోనే నేను ఒక పాట రాసిన వెంటనే, కానీ దాన్ని రిలీజ్ చేయకపోయినా చిన్న ముక్క పాడతాను. దాన్ని ఆ తర్వాత మా బాధలు, మా కళాకారుల కష్టాల గురించి ఒక పాట పాడతాను. ఎట్లెట్లా జరిగింది ఎంపిక, ఏమి చూసి ఇచ్చినారు కొలువిక, ఎట్లెట్లా జరిగింది ఎంపిక, ఏమి చేసి ఇచ్చినారు కొలువిక, ఎట్లెట్లా జరిగింది ఎంపిక, ఏమి చూసి ఇచ్చినారు కొలువిక, ఎట్లా జరిగింది ఎంపిక, ఏమి చేసి ఇచ్చినారు కొలువిక. మా పల్లెకొచ్చి పరీక్షించిండ్రా, మా జిల్లాకొచ్చి పరీక్షించిండ్రా, పల్లెకొచ్చి పరీక్షించిండ్రా, మా జిల్లాకొచ్చి పరీక్షించిండ్రా, మా పల్లెకొచ్చి పరీక్షించిండ్రా, మా జిల్లాకొచ్చి పరీక్షించిండ్రా, పల్లెకొచ్చి పరీక్షించిండ్రా, మా జిల్లాకొచ్చి పరీక్షించిండ్రా. జిల్లాకు రాలేదు, పల్లెకు రాలేదు, ఒక భవనంలో కూర్చొని ఆ ఉద్యోగాలను ఎవరికి ఏ విధంగా ఎంపిక చేసి ఇచ్చిర్రో ఆ పోయిన గత ప్రభుత్వము మాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వము మాత్రము ప్రజల ప్రభుత్వము, ప్రజాపాలన మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మాకు నమ్మకం ఉంది. ఒక కళాకారుని కడుపులో పుట్టినటువంటి మరి గద్దరన్న బిడ్డకు, గద్దరన్న వారసత్వానికి మరి ఈరోజు సాంస్కృతిక సారథి చైర్మన్ ఇవ్వడము మా గుండెల్లో బాధను తొలగించి మా గుండె నిండుగా ఉన్నది. ఎందుకంటే కళాకారుల కష్టాలు తెలిసినటువంటి అక్క, కళాకారుల బాధలు తెలిసినటువంటి అక్క, కన్న తండ్రి పక్కన ఉండి కన్న తండ్రి పడుతున్నటువంటి కళారంగంలో పడుతున్నటువంటి బాధలు చూసింది. ఈ కళాకారులు పడుతున్నటువంటి కష్టాలు తెలిసినటువంటి అక్క వెన్నెలక్క గారు మాకు అమాస చీకటైనటువంటి మా బతుకుల్లో వెన్నెలక్క గారు వెన్నెల వెలుగులు కురిపిస్తుందని అనుకుంటున్నాము. ఖచ్చితంగా అక్క మాకు సాయం చేస్తుంది. థ్యాంక్ యూ సార్. బట్ ఇప్పుడు వెన్నెలక్క మీకు మాట ఇచ్చింది అంటారా? ఆ మాట ఇచ్చింది వెన్నెలక్క గారు. ఇప్పుడు ఏమని మాట ఇచ్చిందంటే, ఖచ్చితంగా మీ గురించి నేను సీఎం దృష్టికి తీసుకెళ్తాను, సీఎం దృష్టికి తీసుకెళ్లి ఒక ప్రణాళికబద్ధంగా, ఒక ప్రణాళిక ప్రకారంగా మన కష్టాలు, బాధలను సీఎం గారికి నేను చెప్పి ఏ విధంగా అయినా మీకు మీ ఉద్యోగాలు వచ్చే విధంగా, మరి వృద్ధ కళాకారులకు పింఛన్ వచ్చే విధంగా కొన్ని డిమాండ్స్ పెట్టాము మేము. ఆ డిమాండ్స్ ని నెరవేర్చడానికి అక్కగారు సీఎం దగ్గర మాట తీసుకుంటానని, మాట తీసుకున్న తర్వాత మరి మీ అందరికీ వెలుగులు పంచుతానని చెప్పింది అక్కగారు. ఓకే, అంటే ఎంత మంది ఉండొచ్చు నిరుద్యోగ కళాకారులు? ఇప్పుడు 33 జిల్లాలలో నిరుద్యోగ కళాకారులు, ఉద్యమం చేసినటువంటి నిరుద్యోగ కళాకారులు దరిదాపుగా 1200 మంది ఉన్నారు. ఇంకా మరి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ ప్రజాపాలన అండదండగా ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.